అందరికీ నమస్తే అండి. ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. క్షేత్రస్థాయిలో మీరంతా నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించడం వల్లే టీజీఎస్ ఆర్టీసీ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. మీరు సమిష్టి కృషితో పనిచేస్తూ బస్సుల్లో ప్రతిరోజు 60 లక్షల మందికి పైగా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను అన్ని తామై ముందుకు నడిపిస్తున్న ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడటం లేదు. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని మీ సంక్షేమం కోసం వెచ్చించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 2017 పిఆర్సీని 21% ఫిట్మెంట్తో 2024 మే నెలలో యాజమాన్యం అందించడం జరిగింది. పెండింగ్లో ఉన్న 10 డిఏలను 2019 నుంచి దశల వారీగా విడుదల చేసింది. ఆర్వీఎస్ 2013 బాండ్లకు సంబంధించిన 280 కోట్లను చెల్లించింది. గత 3.5 ఏళ్లుగా విధిగా ప్రతి నెల 1వ తేదీనే వేతనాలను ఇస్తుంది. పిఎఫ్, సిసిఎస్, రికవరీ మొత్తాలను ప్రతి నెల క్రమ తప్పకుండా చెల్లిస్తూ బకాయిలను క్రమేణా యాజమాన్యం తగ్గిస్తోంది. టీజీఎస్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతను సంస్థ ఇస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు ఉద్యోగులకు సమ్మె అనేది తీరని నష్టం కలిగిస్తుంది. ఆర్టీసీ బాగుంటేనే మనమంతా సంతోషంగా ఉంటాం. సమ్మె అనేది సమస్యలకు పరిష్కారం కాదు. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ సమ్మె వల్ల ఆర్టీసీ 39 మంది ఉద్యోగులను కోల్పోయింది. సమ్మె తర్వాత వచ్చిన కరోనా వల్ల ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. మీ సమిష్టి కృషి వల్ల అన్ని సంక్షోభాలను ఎదుర్కొని ప్రజల మన్ననలు చూరగొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె అనేది శ్రేయస్సం కాదు. ఒకసారి ప్రజలు అసంతృప్తికి గురైతే కొంతకాలంగా సంస్థ బాగు ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఇవన్నీ సంస్థ మనుగడకు ప్రతికూల అంశాలుగా మారే ప్రమాదం ఎంతైనా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. ఈ అంశం గురించి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. సమ్మె వల్ల సంస్థ ప్రగతితో పాటు ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతో పాటు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం మర్చిపోవద్దని సూచిస్తుంది. ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు కలగకుండా సేవలు అందిస్తూ సంస్థ మేలు కోసం ఆలోచించాల్సిన బాధ్యత మన ఒక్క ఉద్యోగిపై ఉందని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్ట వ్యతిరేకమైంది. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. 3.5 ఏళ్లుగా సంస్థ బాగు కోసం యాజమాన్యం తీసుకున్న ఈ ప్రతి నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. వాటిని విజయవంతం కూడా చేశారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న సమయంలో సమ్మె పేరుతో చేజేతుల సంస్థ మనుగడకు, ఉద్యోగుల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏమాత్రం రాజీ పడబోదని మరోసారి స్పష్టం చేస్తూ ఉంది. సో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కూడా యాజమాన్యం, సిబ్బంది అందరూ కంకణబద్దులై ముందుకు సాగి ప్రజలకు సేవలు అందించాల్సిందిగా బలాభిమాను తరపున కోరడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండే శ్రీ బలాభిమాను ఛానల్.